తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం గురించి ఈ రోజున హిందువులు సాంప్రదాయం మంటగలిపి ఈ రోజు దుస్సాహసులు పాల్పడ్డారు. చేసి కూడా మాకు అలా సంబంధం లేదు, అదే జరిగితే తప్పు ఏంటి అన్నట్టు చాలామంది మాట్లాడుతున్నారు సార్. అసలు ఏంటి సార్ ఈ విషయం గురించి రెండు మాటలు? అసలు నిజంగా అండి, దీనికి పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల క్రితం ఆయన దీక్ష విరమించే ముందు స్పీచ్ ఇచ్చారు. అసలు ఇట్లా జరగడం చాలా ఇదని ఆయన చెప్పిన దానికి ఆయన ఏం చెప్పారు నేను కంప్లీట్ చెప్పను, అది వీడియోలో చూసుకుంటారు. దాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన చెప్పిన దానికి నేను ఏం చెప్తా అంటే, నిజంగానే అండి మన దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి రాక్షసుడి చేతిలో పరిపాలన పెట్టడం. రెండోది దేవుడితో చెలగాటం అంతా, ఏడుకొండల వాడు వదిలిపెట్టాడు, ఎవరిని కూడా చూసుకుంటాడు. మూడోది మనకు జరిగింది కాబట్టి అనకూడదు, కానీ మన హిందువుల ముందు ఐకమత్యం లేదండి. అదే ఇది వేరే, నేను పలానోళ్ళు ఏమైనా కించపరచట్ల, వేరే దగ్గర జరిగితే వాళ్ళ దేశం అల్లకల్లోలం అయిపోయేది. మనోళ్ళు కాబట్టి అన్నీ జరిగిన చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చుంటున్నాం. బయట మాట్లాడినోడికి సపోర్ట్ లేదు, మాట్లాడినోడికి సపోర్ట్ లేదు. అట్లా ఉంది మన పరిస్థితి. నిజంగా ఇదని మన రాష్ట్రానికి దౌర్భాగ్యం. ఇలాంటివి జరగటం ఇంకా దేవుడే కాపాడాలండి. అది ఇక అంతకు మించి మనం మాట్లాడకూడదు, జనాలు చూస్తున్నారు. ఈ దసరాకి పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దానికి తేడా ఏంటంటే, ఈ రోజున చంద్రబాబు గారు విజయవాడ ఇంద్రకీలాద్రి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. భక్తులు వస్తూ ఉంటారు, వేలాది మందిగా వస్తూ ఉంటారు. ఎటువంటి అసౌకర్యాలు జరగకూడదు, అన్ని సౌకర్యాలు కరెక్ట్గా ఉండాలంటూ వాలంటీర్ వ్యవస్థను కూడా అక్కడ ఏర్పాటు చేసి 24/7 అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను నిఘా పెట్టి, పోలీసు వ్యవస్థని, వైద్య సిబ్బందిని అన్నింటిని అప్రమత్తం చేసి, ఆరోగ్య భద్రత, ఆహార భద్రత మొత్తం ఏ టు జెడ్ ఒక ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హిందువుల పట్ల అనైతికంగా వ్యవహరించాడు. తెలియదే ఉంది, హిందువులు అంటే కొద్దిగా వ్యతిరేకంగా ఉండేవాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ దసరా పండగ వస్తుందంటే భక్తులు వీళ్ళందరూ ఉంటారు, కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయక చర్యలు చేయాలి, అవన్నీ చేయాలని చెప్పి ఆలోచన ఉండేది కాదు. వచ్చామా, వెళ్తారులే, వస్తారులే, వాళ్ళే చూసుకుంటారులే, వాళ్ళే ఉంటారులే అని చెప్పి ఇలాగా వ్యవహరించిన తీరు మనం స్పష్టంగా చూస్తున్నాం. కానీ చంద్రబాబు గారు ఈ రోజున ఎంత స్పష్టంగా, ఎంత నిజాయితీగా ఈ రోజునటువంటి చేసినటువంటి సదుపాయాలు చూసుకుంటే భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. అమ్మవారి దర్శనం కూడా చాలా ఈజీగా జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఒక క్యూ పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంది, సెక్యూరిటీ ఉంది, ఎక్కడ అవకతవకలు పాల్పడిన విధానం ఉండదు, ఎటువంటి చిల్లర వేషాలు ఇలాంటి వాళ్ళు ఏ చెత్తా చెదరం ఎవరు లేకుండా చక్కగా ఒక సిబ్బంది ద్వారా ఈ రోజున జరుగుతున్నటువంటి ఇదంతా చాలా ఆలోచించాల్సిన విషయంగా ఉంది. అంతేకాకుండా దీని గురించి 10 తరాలు చెప్పుకునే విషయంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సరే ఏదో పైనే ఉంటుంది, ఏది చేసినా అదో ఇది అంటారు చూసారా, కొత్త బిల్డింగ్లు రంగులు వేసినప్పుడు 10 రోజులు ఎలా మెరుస్తుందో అలాగే జగన్మోహన్ రెడ్డి చేసే పని అలా 10 రోజులు మెరిసిపోయి మారిపోద్ది. అదే చంద్రబాబు చేసే పని 10 సార్లు చెప్పుకుంటారు, చంద్రబాబు ఇలా చేశారా, చంద్రబాబు ఇలా చెందారా అని చెప్పుకుంటారు. అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు ఉన్న తేడా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు హిందువుల పట్ల శ్రద్ధ వహించేటట్టయితే ముందు ప్రతి ఒక్కరికి అన్ని మతాలు సమానం అన్నటువంటి నినాదాన్ని ప్రజల్లో తీసుకొస్తారు. ఒక మతాన్ని ఒకలాగా, ఒకరిని ఒకలాగా చూడడం మీకు సర్వసాధారణం అయిపోయింది. ఈ రోజున హిందువుల పట్ల చంద్రబాబు చేసినటువంటి ఇటువంటి మహత్కార్యములకి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఈ రోజున అమ్మవారిని దర్శించుకోవడం కోసం వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకున్నా, ఇటు ద్వారక తిరుమల చూసుకున్నా, మనకున్నటువంటి రాష్ట్రంలో అనేక దేవాలయాల్లో ప్రతిదీ ఇది చాలా నిష్టగా పూజించి దసరా పండుగని అమ్మవారి దర్శనాల కోసం, అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రతి లా అండ్ ఆర్డర్ని అప్రమత్తం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్ని అప్రమత్తం చేశారు. భక్తులు వస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాలన్నీ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడికక్కడే చంద్రబాబు గారు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ప్రసాదం సంబంధించిన లడ్డూ విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగినాయని, దాన్ని కూడా ఎన్ని మాడిఫై చేశారు. ఆహార సదుపాయాలు అప్పట్లో రేషన్ బియ్యాలుండి, పప్పు, ఈ సాంబార్ అని నీళ్ళుగా ఉండే మొత్తం వంటలన్నీ మార్చేశారు. ఇప్పుడు ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత తినే భక్తులు అన్నాన్ని చూసి అబ్బా మన ఇంట్లో తినట్టుందని చెప్పుకునే స్థితికి ఈ రోజున మళ్ళీ అన్ని మౌలిక సదుపాయాలని కల్పించారు. ఒక పక్కన చంద్రబాబు ఎంత పని చేస్తున్నా దీని మీద కూడా రాజకీయాలు చేయడమే. అరే అసలు దేవుడితో రాజకీయాలు చేయకుండా మీకు తెల్లారదా? దేవుని జోలికి రావద్దురా, దేవుడితో మనకు అనవసరం రా, దేవుని జోలికి వెళ్తే సర్వనాశనం అయిపోతుందని తెలుసు కూడా దీని మీద కూడా అనేక మంది సెటైర్లు వేయడం. చంద్రబాబు గారు అసలు ఏం పట్టించుకున్నారు? జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పాటికి ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు కట్టేసేవాడు,
ఫ్లెక్స్లు కట్టుకుంటాం నిజమే, మాకు డబ్బాలు కొట్టుకుంటాం చేత కాదు కదా. దసరా పండుగకి జగనన్న శుభాకాంక్షలు, దసరా పండుగ వస్తుంది జగనన్న ఆసరా వస్తుంది, ఏ రకరకాల కొటేషన్లు పెడతా ఉంటారు. జగనన్న ఉంటేనే దసరా పండుగ. ఓరి నాయన, ఏ జగనన్న ఉంటే దసరా పండుగ, దసరా పండుగ జగనన్న లేకపోయినా దసరా పండుగ వస్తుందిరా. నువ్వు ఉన్నా నేనున్నా ఎవరు లేకపోయినా దసరా పండుగ ఆ టైం వస్తే అదే వస్తుంది. ఇక్కడ పాయింట్ పబ్లిసిటీ కాదు, ప్రజలకు ఏం చేసాం, ప్రజల నుంచి మనం మన్నన పొందామా, ప్రజలను మనల్ని గుండెలో పెట్టుకున్నారా, అందుకే మన 11 సీట్లు ఇచ్చారా, గుండెలో పెట్టుకోలేదు కాబట్టి 11 సీట్లు వచ్చినాయా, ఈ రకంగా ఆలోచించాం కదా. ఎక్కడికక్కడ కల్తీలు, కల్తీ 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 అంతే, అందిన కాడ దోచుకోవడం. ప్రజల పట్ల ఆలోచిస్తే, ప్రజల్ని నిజంగా నెత్తిన పెట్టుకొని చూడాలనుకునే ఆలోచన ఉంటే నాయకులందరినీ అలాగే చూస్తారు. ఈ రోజున కొంతమంది నాయకులను చూస్తే ఈ నాయకుడు మాకుంటే బాగుంటారు, ఈ నాయకుడు నిజంగా మాకుంటే బాగుంటుందని చెప్పి ఆ నాయకుల కోసం ఎదురుస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి మేము ఏదో చేసేసాం, పొడి చేసాం, తుడిచేసాం అన్నట్టు మాట్లాడారు. కనీసం మిమ్మల్ని ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు అయ్యా కదా, ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో న్యాయం ఉండదు, ఎందుకంటే దాంట్లో అన్యాయం ఉంటుంది. ప్రజలకు మంచి చేసేస్తున్నాం అనుకునే భ్రమలో ఉంటుంది తప్ప మంచికిను భ్రమకి చాలా తేడా ఉంటుంది. మంచి చేసేవని ఆలోచనలో ఉంటుంది తప్ప అది జరిగిందా లేదని పట్టించుకోం. కనీసం నీ పార్టీ క్యాడర్నే నువ్వు సరిగ్గా పట్టించుకోలేదంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకేం పట్టించుకుంటావు? నీ పార్టీలోనే నీ కార్యకర్తలనే నీకు సంబంధించినటువంటి మా అధికారులనే నువ్వు సరిగ్గా పట్టించుకోలేదంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటావు? ఇంకా హిందువుల పట్ల ఇంకెంత గౌరవం ఉంటుంది? ఈ రోజున అన్నీ మస్ట్ అండ్ షూట్గా జరుగుతున్నాయంటే ఈరోజు చంద్రబాబు చేసినటువంటి పనులే. చంద్రబాబు గారు ఏ టైంలో ఏ చేయాలో ఒక ఆలోచన పద్ధతి, ఒక విధానం, ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ప్రతిదాన్ని ఒక సిస్టమేటిక్గా చేసుకుంటారు. ఇదే దసరాకి ఈ రోజున చంద్రబాబు గారు ప్రజల పట్ల ఆలోచించి దీపం పథకం కింద 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ రెండు కనుక అవలంబిస్తే, ఈ రెండు చేస్తే నిజమైన దసరా ఇప్పుడు వచ్చినట్టు వాళ్ళకి. ఎందుకంటే 3 గ్యాస్ బండ్లు అంటే మామూలు విషయం కాదు. నీ గ్యాస్ బండ్లు ఇవ్వలేవు, వాళ్ళు సబ్సిడీ డబ్బులు పడవు, ఎక్కడ దోచుకుంటావే కదా. ఉచిత బస్సు ప్రయాణం అవలంబిస్తే ప్రతి ఒక్కరికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఉంటారు. ఇవన్నీ మహిళలను ఉద్దేశించి చేసే పనులు మనుషుల్లో కొంతమంది గుర్తుండిపోతాయి. అరే పలానా దసరా పండుగ రోజున చంద్రబాబు ఇలాంటి పథకాలు పెట్టారా, ఆ పథకం నిజంగా ఆ రోజున అవలంబిస్తంలో మాకు కొద్దిగా మంచి జరిగిందని చెప్పుకుంటాను కూడా బాగుంటాయి. పెడతావు. రైతు భరోసా అంటే రైతులు డబ్బులు పడవు, అమ్మ ఒడి అంటే అమ్మ వాళ్ళు డబ్బులు పడవు, నాన్న ఒడి అంటావు, తల్లికి వందన, ఏ రకరకాలు పెడతావు. ఏది పెట్టినా సరే పేరుకి మాత్రం ఇవన్నీ తర్వాత అసలు ఇవి చూస్తే ఒకటి కాడ కనపడవు. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటే 10 తరాలు చెప్పుకునేటట్టు ఉండాలి మన చరిత్ర. చెప్పుకుంటాక ఏముంది, వెనకమాలు చూసుకుంటే దొంగ రాజకీయాలు, శవ రాజకీయాలు, గొడ్ల వేట్లు, పోట్లు, కోడికత్తి డ్రామాలు ఇవే కనపడతాయి తప్ప దీని గురించి చెప్పుకుంటే తప్ప నీ గురించి ఇంకేం ఉండవు.